నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉద్యోగస్తులకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా 5 సంవత్సరాలు ఆగుతాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా తన పంటితో తీసేసేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారు అంటే అది మన వెంకట్రామిరెడ్డి. ఈ వెంకట్రామిరెడ్డి ఎవరు అంటే ఈ వెంకట్రామిరెడ్డి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్గా చేస్తున్నాడు. అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల సంఘం చైర్మన్గాను చేస్తున్నాడు. ఇలా చెబితే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అధికారంలో గుమస్తాగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వెంకట్రామిరెడ్డి అని చెబితే మీకు బాగా అర్థమవుతుంది. ఈ వెంకట్రామిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టినటువంటి సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పి ఉద్యోగస్తులను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడుతూ ఉద్యోగుల సంక్షేమాన్ని పక్కన పెట్టి ఉద్యోగస్తులకు 1వ తారీఖు శాలరీ ఇవ్వకుండా 25వ తారీఖు శాలరీలు ఇస్తా ఉంటే మొత్తం సిబిల్ పడిపోయి ఒక్కరు కూడా కనీసం 5,000 రూపాయలు కూడా లోన్ దొరకనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఉద్యోగస్తుల గురించి నోరు తెరవకుండా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం వచ్చినా కష్టం వచ్చినా వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటువంటి ఈ వెంకట్రామిరెడ్డి ఇప్పుడు మళ్ళా ప్రెస్ ముందుకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కష్టం ఉంది అని తెలుసుకున్నట్టున్నాడు. ప్రెస్ ముందుకైతే వచ్చాడు. ఇక్కడ చూడండి, ఎన్నికలకు ముందు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా, ఒక వైఎస్ఆర్సీపీకి బానిసలాగా, ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు లాగా ఈయనేదో ఎమ్మెల్సీనో లేక రాజ్యసభను ఎక్స్పెక్ట్ చేశాడంట. జగన్మోహన్ రెడ్డి గారికి వాడుకోవడమే కానీ వాళ్ళకి ఏమైనా చేసే అలవాటు లేదు కాబట్టి ఇతన్ని పక్కన పెట్టాడు. సో ఎన్నికలకు ముందు ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పి ఈయన ఉద్యోగస్తుల వాట్సాప్లలో మెసేజ్లు పెట్టి బెదిరించి రాబోయేది జగన్మోహన్ రెడ్డి మీ అంతు చూస్తామని బెదిరిస్తే ఉద్యోగస్తులు మొత్తం గంప గుర్తుగా కూటమికి ఓట్లేసినటువంటి సంగతి మనకు అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వానికి ఉద్యోగస్తులు బ్రహ్మరథం పట్టారంటే దానికి ఏకైక కారణం ఈ వెంకట్రామిరెడ్డి. ఈ వెంకట్రామిరెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం రండి. రేపు ప్రభుత్వం మారుతుంది, పోలీసులను ఎవరు కాపాడుతారంట. ముందు నిన్ను ఎవరు కాపాడుతారో ముందు నీది నువ్వు కడుక్కో వెంకట్రామిరెడ్డి. పోలీసులకు ఏ విధంగా వాళ్ళని కాపాడుకోవాలో వాళ్ళకు తెలుసు. ఏ సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టాడంటే ప్రపంచం మొత్తం చూసింది. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఒక దళిత కార్యకర్త నుజ్జై చనిపోతే దానికి సంబంధించి ఆ రోజు ఎస్పీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఒక మాట మాట్లాడాడు, 2 రోజుల తర్వాత ఇంకొక మాట మాట్లాడాడని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాడు. వాస్తవంగా ఎస్పీ గారు మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయనకున్నటువంటి ప్రాథమిక ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టాడు. తరువాత సరైన ఆధారాలు దొరికిన తరువాత వీడియో ఒకటి బయటపడిన తరువాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడే సింగయ్య మరణించాడని భావిస్తా ఉంటే ఇప్పుడు వచ్చి స్వామి భక్తిని చూపిస్తున్నాడు ఈ వెంకట్రామిరెడ్డి. ఇక్కడ చూడండి, ఉద్యోగుల సమాఖ్య పేరుతో పెట్టింది. ఉద్యోగుల సమాఖ్య సంబంధించి ఉద్యోగులకు ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి సమస్యల మీద ప్రెస్ మీట్ పెట్టి ఈయన ఏం మాట్లాడతాడు? రాజకీయాలు మాట్లాడతాడు. ఏం మాట్లాడాడు? జగన్ కారు ప్రమాదంపై ఓ రాజకీయ నేతల విమర్శలు చేశారు. గుంటూరులో జరిగిన కారు ప్రమాదంలో ఎస్పీ మొదట ఒక మాట చెప్పారు, మళ్ళీ 2వ రోజు ఆయన 1వ రోజు ఏం చెప్పాడు, 2వ రోజు ఏం చెప్పాడని కాదు. నీకుండే పదవేమి? ఉద్యోగ సమాఖ్య చైర్మన్ అంట. అది ఎవరు ఇచ్చినారో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారా లేకపోతే ఈయనే స్వయం ప్రకటితంగా పెట్టుకున్నాడో మనకు తెలియదు. కానీ పెట్టుకున్నావు బానే ఉంది. ఉద్యోగస్తుల గురించి కదా మాట్లాడాల్సింది. ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యోగం గురించి మాట్లాడడానికి వచ్చాడు. ఈ వెంకట్రామిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రచారం చేశారని ఈయన్ని సస్పెండ్ కూడా చేశారు. అయినా కూడా బుద్ధి రాకుండా మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్లు అయితే పెడుతున్నారు. సిపిఎస్ రద్దు గురించి మాట్లాడలేదు. అప్పట్లో ఉద్యోగుల కష్ట నష్టాల గురించి మాట్లాడలేదు. ఉద్యోగులకు కరెక్ట్గా జీతభత్యాలు రాకపోతే అప్పుడు మాట్లాడలేదు. ఉద్యోగులకు సంబంధించి పిఎఫ్ డబ్బులు, ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మింగేసినా కూడా మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కష్టం వచ్చిన రోజు మాత్రం ప్రెస్ మీట్ పెడతాడు. పెట్టడమే కాకుండా పొగుడుతా ఉన్నాడు. ఏమని పొగుడుతా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగస్తులను తిడితే వాళ్ళ తరపున జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పారంట. వెంకట్రామిరెడ్డి గారు ఉద్యోగుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నిబద్ధతతో పనిచేసి ఉంటే గంప గుత్తగా ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేస్తారు? ఒక్క వెంకట్రామిరెడ్డి తప్ప మొత్తం
మొత్తం ఉద్యోగస్తులు కూటమికే ఓట్లేశారు. కాబట్టి డేటాబేస్ చెక్ చేసుకోండి. సో వెంకట్రామిరెడ్డిని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ అనే దానికన్నా జగన్మోహన్ రెడ్డి గుమస్తా అని చెప్పవచ్చు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గుమస్తా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారి గురించో కూటమి ప్రభుత్వం గురించో మాట్లాడుతాడు అనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.